ఓం సాయిరామ్. మనం దేవుడికి ఏదైనా సమర్పించినప్పుడు దాని వెనక ఉన్న అసలర్థమేంటి? మన జీవితంలో సంపూర్ణ శరణాగతి అంటే ఏంటే? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ షిర్డీ సాయిబాబా జీవితంలోని అద్భుతమైన లీలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనమిచ్చే కానుక విలువ దాని ఖరీదులో ఉంటుందా, లేకపోతే దాన్ని సమర్పించేటప్పుడు మన మనస్సులో ఉన్న భావనలో ఉంటుందా? సరే, ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. బాబా మనకేం నేర్పించాలనుకుంటున్నారో చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ స్ఫూర్తిదాయకమైన సంఘటన సాయి భక్తులందరికీ ప్రామాణిక గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర నుంచి తీసుకున్నదన్నమాట. అదొక అద్భుతమైన గ్రంథం. బాబా జీవితంలోని సంఘటనలు, ఆయన చేసిన అద్భుతాలు, మనకు అందించిన అమూల్యమైన బోధనల సమాహారం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ పవిత్ర గ్రంథంలోని ఒక పేజీ. మన కథ నేరుగా ఇందులోనుంచే వచ్చింది. బాబా తన భక్తుల అహంకారాన్ని, వాళ్లకున్న అనుబంధాలను ఎంత ప్రేమగా తొలగించి వారిని ఆధ్యాత్మికంగా ఉన్నతులుగా ఎలా తీర్చిదిద్దారో ఈ కథ మనకు చూపిస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. ఒకరోజు షిరిడీకి ఒక ధనవంతుడైన భక్తుడు వస్తాడు. అతని మనసులో ఒకటే సంకల్పం: బాబాకు ఒక పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని. మనలో చాలామంది ఇలానే కదా ఆలోచిస్తాం. కానీ బాబా లీలలు మన ఊహకు అందవు కదా. ఆ భక్తుడు అనుకున్నది ఒకటి, కాని అక్కడ జరగబోయేది మరొకటి. అతను తన జీవితంలో ఎప్పుడూ ఊహించని, తన విశ్వాసాన్ని పూర్తిగా పరీక్షించే ఒక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. ఆ భక్తుడు బాబా దగ్గరికొచ్చి పాదాలకు నమస్కరించగానే బాబా అతని మనసులో ఏముందో గ్రహించేస్తారు. అప్పుడు బాబా ఎవరూ ఊహించని విధంగా చాలా సింపుల్గా ఒక కోరిక కోరతారు. అక్కడున్నవాళ్లందరికీ ఏంటిది అని ఒకటే ఆసక్తి. బాబా అతని వైపు చూసి, నాకొక 200 రూపాయలు ఇవ్వు అంటారు. చూడండి, ఆ భక్తుడు వేలల్లో ఇవ్వాలని వస్తే బాబా అడిగింది కేవలం 200. అయినా అతను ఏమాత్రం ఆలోచించకుండా భక్తితో సంతోషంగా ఆ మొత్తాన్ని తీసి బాబాకు సమర్పిస్తాడు. కాని అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆ డబ్బు తీసుకున్న కొద్దిసేపటికే బాబా మళ్ళీ ఆ భక్తుడివైపు చూస్తారు. కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈసారి బాబా, నాకు మరో 100 రూపాయలు కావాలి అంటారు. ఆ భక్తుడు ఒక్క క్షణం కూడా సందేహించడు. బాబా ఏం చేసినా దానికో అర్థం ఉంటుందన్న సంపూర్ణ నమ్మకంతో వెంటనే ఆ 100 రూపాయలు కూడా తీసి సమర్పిస్తాడు. చూశారా, ఈ గ్రంథంలో చెప్పినట్టు ఆ భక్తుడు పూర్తి విశ్వాసంతో ఒక్క ప్రశ్న కూడా వెయ్యకుండా బాబా అడిగినదంతా ఇచ్చేస్తాడు. అతని దృష్టిలో బాబా చర్య వెనుక ఖచ్చితంగా ఒక లోతైన కారణం దాగి ఉంటుంది. అందుకే ఏమాత్రం ఆలోచించలేదు. సరే, అసలిక్కడ ఏం జరుగుతోంది? బాబా ఎందుకిలా చేశారు? ఈ డబ్బు తీసుకోవడం, ఇవ్వడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక లెక్క ఏంటి? బాబా యొక్క ఈ రహస్యమైన ప్రణాళికలోని ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడున్నవాళ్లందరూ ఆశ్చర్యపోయేలా బాబా ఆ భక్తుడి నుంచి తీసుకున్న మొత్తం 300 రూపాయలను తన దగ్గర ఒక్క క్షణం కూడా ఉంచుకోలేదు. వెంటనే అదే చోట ఉన్న ఒక పేద వ్యక్తికి ఆ మొత్తాన్ని దానం చేస్తారు. డబ్బు కేవలం ఆయన చేతుల గుండా ప్రవహించి వెళ్ళిపోయింది. అంతే. ఇక్కడే కదా మనకు అసలైన ప్రశ్న తలెత్తుతుంది. ఒకరి దగ్గర డబ్బు తీసుకొని దాన్ని ఏమాత్రం ఉంచుకోకుండా వెంటనే మరొకరికి ఇచ్చేయడంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన పరీక్ష కాదు, అంతకంటే చాలా లోతైనది. చూడటానికి చాలా చిన్న సంఘటనలా అనిపించినా ఇందులో బాబా ఒక మహోన్నతమైన, విశ్వజనీనమైన పాఠాన్ని మనకు నేర్పించారు. అదే సంపూర్ణ శరణాగతి పాఠం. దానర్థమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బాబా తీసుకున్నది డబ్బు కాదు, దక్షిణ. దక్షిణ అంటే కేవలం డబ్బివ్వడం కాదనమాట. ఇది నాది, నా సంపద, నా కష్టం అనే అహంకారాన్ని, మనకున్న వస్తుల మీద మమకారాన్ని పూర్తిగా గురువు పాదాల దగ్గర వదిలేయడం. అదే సంపూర్ణ సమర్పణకు చిహ్నం. అంటే బాబా ఈ లీల ద్వారా ఎన్నో విషయాలను స్పష్టం చేశారు. ముందుగా ఆ భక్తుడి నమ్మకాన్ని పరీక్షించారు. తర్వాత డబ్బుపై అతనికున్న మమకారాన్ని తొలగించారు. ఇంకా ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఏదీ మనది కాదని, మనం కేవలం ధర్మకర్తలమని గుర్తుచేశారు. నిస్వార్థ సేవలో ఉన్న శక్తిని ప్రత్యక్షంగా చూపించారు. బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. అదేంటంటే, నేనొకటి తీసుకుంటే దాన్ని 10 చేసి తిరిగి ఇవ్వాలి. ఆయన దగ్గరకొచ్చే ప్రతిదీ మళ్ళీ సమాజానికే చెందాలి.
ఇది ఆగకుండా ప్రవహించే దైవిక కరుణకు ప్రతీక. కాబట్టి ఆ భక్తుడు సమర్పించిన నిజమైన కానుక ఆ డబ్బు కాదు, దానిపై అతనికున్న పట్టు, అతనికున్న అనుబంధం. మన ఆధ్యాత్మిక ఎదుగుదల మనం ఏమిస్తున్నామనే దానిమీద కాదు, మనం దేనినైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదే ఈ కథలోని కీలకమైన సారాంశం. ఈ కథలోని పాఠాన్ని ఇప్పుడు మన జీవితాలకు అన్వయించుకుందాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. అది డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, మనకంటూ ఉన్న ఒక పాత అభిప్రాయం కావచ్చు. ఈరోజు మన జీవితం మనల్ని ఏ అనుబంధాన్ని వదులుకోమని, దేనిని పూర్తిగా బాబాకు సమర్పించమని సూచిస్తోంది. ఈ సందేశం మన మనస్సులలో ఎప్పుడూ నిలిచి ఉండి, మన దైనందిన జీవితంలో మనకు దారి చూపాలని కోరుకుంటూ ఈ విశ్లేషణను ముగిద్దాం. అందరికీ సాయి ఆశీస్సులు కలగాలి. ఓం సాయిరాం.